ఇక్కడ మొత్తం 5 టవర్లు రాఫ్ట్ ఫౌండేషన్ తోటి మీరు చూడండి. ఇక్కడ 3 టవర్లు వాటర్ లోపల మునిగిపోయి ఉన్నాయి. కొన్ని వందల కోట్ల రూపాయలు పెట్టి అంత మంచి స్టీలు కాంక్రీట్ తోటి బిల్డింగులు కడితే చూడండి ఎట్లా వంగిపోయి ఎలా పాడైపోయినాయి, అన్ని తుప్పుబట్టిపోయి ఉంటాయి. ఈ వందల కోట్ల రూపాయలు ఆస్తి ఇది ఎవరిదంటే ప్రజల సొమ్ము, ప్రజల డబ్బులతో కట్టినవి, అంటే వాళ్ళు ట్యాక్సులతో కట్టిన డబ్బు ఈ విధంగా కంప్లీట్ గా వదిలిపారేశారు. అంటే దీనికి మెయింటెనెన్స్ కానీ ఏమీ లేకుండా. సో మళ్ళీ రేపు మేము వచ్చిన తర్వాత ఇవన్నీ తీసి చేయాల్సినటువంటి పరిస్థితి. చూడండి ఎంత దుర్మార్గంగా ఉందో ఇక్కడ సిచ్యువేషన్. రాజధానిలో ఎంప్లాయీస్ కోసం కొన్ని కిలోమీటర్ల మేర ఇళ్లు కట్టితే వీటిని ఫినిష్ చేయకుండా చూడండి ఎట్లా చేశారు, ఒక అడవిలాగా తయారు చేశారు. బంగారం నాటి కాంక్రీట్ వాల్స్ తో కట్టారు. ఇవి కామన్ సెక్రటేరియట్ గవర్నమెంట్ ఆఫీస్ లో పనిచేసే కామన్ పీపుల్ గురించి కట్టినటువంటి బిల్డింగ్. విజన్ ఉన్న నాయకుడికి ఒక అరాచకవాదికి ఒక విధ్వంసవాదికి ఉన్నటువంటి తేడా ఇప్పుడు క్లియర్ గా కనిపిస్తా ఉంది. ప్రజలందరూ కూడా ఆలోచించాలి, అభివృద్ధి కావాలా అరాచకం కావాలా.